నోట్ 8 కంప్లైంట్ బేస్బ్యాండ్ అన్నోన్ అండి. బేస్బ్యాండ్ అన్నోన్కి వచ్చింది. ఆల్రెడీ ఇది ఏంటంటే నేను ఎస్డిఆర్ మార్చాను. దాని తర్వాత సిపియు కూడా రీబైల్ చేశాను. చేసేసాను అయినా కూడా బేస్బ్యాండ్ అన్నోను. ఇది లాస్ట్కి ఏంటంటే సొల్యూషన్ దొరికింది. మీకు వీడియో షేర్ చేస్తున్నాను, చూడండి. ఇదేంటంటే ఇక్కడ QREFF-CXO ఈ కాంపోనెంట్ మిస్సింగ్ అండి. ఈ కాంపోనెంట్ మిస్సింగ్. ఇదేంటంటే ఈ కాంపోనెంట్ మిస్సింగ్ అండి. ఈ కాంపోనెంట్ ఎక్కడికి వెళ్తుందంటే సిపియులోంచి బేస్బ్యాండ్కి వెళ్తుంది. ఇది బేస్బ్యాండ్ రిలేటెడ్. ఇది QREFF-CXO. ఇది మదర్ బోర్డ్లో చూద్దామండి. ఈ కాంపోనెంట్ అయితే మదర్ బోర్డ్లో లేదు. ఇది ఆల్రెడీ ఎవరో రీప్లేస్ చేసినప్పుడు ఆల్రెడీ గాలికి ఎగిరిపోయినట్టుంది. ఆల్రెడీ ఇది లేదు ఇక్కడ. ఈ ప్లేస్ అంతా వేకెంట్గా ఉంది. మనం ఈ కాంపోనెంట్ని రీప్లేస్ చేద్దామండి ఇప్పుడు. ఈ ఫోన్కి ఏంటంటే మొత్తం సిపియు రీబాయిల్ చేశానండి. దాని తర్వాత ఎస్డిఆర్ రీప్లేస్ చేశాను. మొత్తం అన్నీ రీప్లేస్ చేసినా కూడా సేమ్ ప్రాబ్లం. లాస్ట్కి సొల్యూషన్ ఫైండ్ అయింది ఏంటంటే ఈ కాంపోనెంట్ మిస్సింగ్. ఈ కాంపోనెంట్ని రీప్లేస్ చేసాం. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి. కూల్ అయ్యాక సెట్ ఆన్ అవుతుందండి, చెక్ చేద్దాం. బేస్బ్యాండ్ ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది నోట్ 8 అండి. సిమ్ కార్డ్ మిస్సింగ్ అని వస్తుంది. దీన్ని ఆల్రెడీ చెక్ చేసిన తర్వాత 1.8 లైన్ వోల్టేజ్ కూడా మిస్ అవుతుంది. ఆ వోల్టేజ్కి జంపర్ వేసాము. మనకి ఇన్సర్ట్ సిమ్ ప్రాబ్లం కూడా క్లియర్. అదిగోండి 1.8 లైన్ మిస్సింగ్ అవుతుంది. అది వేసిన తర్వాత ఇన్సర్ట్ సిమ్ ప్రాబ్లం కూడా క్లియర్. 4G కూడా వచ్చింది సిమ్.